హాయ్ ఆల్. చూసారా మంచు కరుగుతూ వచ్చింది. ఎండ ప్రారంభమైందండి లైట్గా, దానివల్ల మంచు కరుగుతూ వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్లయితే స్నో చాలా గట్టిగా ఉంది. స్నో పడినప్పుడులా కాకుండా ఇప్పుడు కొన్ని రోజులకి చాలా గట్టిగా అవుతుంది. కొంచెం ఎండ ఎక్కువ ఉండడం వల్ల స్నో కరుగుతూ వస్తున్నది. ఆ స్నో కరుగుతూ వాటర్లో రోడ్డు మీదకి వస్తున్నది. మీరు గమనించినట్లయితే రోడ్డు మొత్తం వాటర్గా ఉంది. దీన్ని బ్లాక్ ఐస్ అంటారండి. ఇలా స్నో కరిగినప్పుడు వాటర్ ఇలాగా కొంచెం గ్లాసీ ఫినిషింగ్ తోటి ఉంటుంది. ఇది అస్సలు మనకు కనిపించదు. మనం వాటరే అనుకుని మామూలుగా వెళ్ళిపోతాం, కానీ ఇక్కడ జారిపోతే మట్టికి మామూలుగా ఉండదు. మీరు చూస్తున్నారా స్నో కరిగి ఎలా గ్లాసీలా తయారైందో. కొన్ని చోట్ల అలా ఉండదు, అక్కడక్కడ మాత్రమే అలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ స్నో కరిగింది, వాటర్గా ఉంది, నార్మల్గా ఉంది. కానీ కొన్ని చోట్ల ఇందాక చూపించినట్లుగా గ్లాసీ ఫినిషింగ్తో ఉంటుంది. సో నడిచినప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి, లేదా స్కిడ్ అయ్యామా అంతే సంగతి. చాలా ప్రాబ్లం అవుతుందండి. ఇక్కడ చాలామంది ఫేస్ చేస్తున్న ఇష్యూ అది. ఇగో మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఇక్కడ స్నో కరిగి పైనుంచి అక్కడ చూసారా ఎలాగా ఇలా స్నో కరుగుతూ వస్తున్నదో పైన రూప్ నుంచి. ఆ కరిగిందంతా కిందకి పడుతుంది. ఆ వాటర్ మామూలుగా ఎండకి కాస్త పోతుంది, కానీ బ్లాక్ ఐస్ ఫామ్ అయినప్పుడు మట్టికి అస్సలు పోదండి. బ్లాక్ ఐస్ కనుక ఫామ్ అయితే మనం జారిపోతాం. ఇక్కడ మీరు చూస్తున్నారు, పైనుంచి వాటర్ పడింది, నార్మల్గా ఐస్లా గడ్డ కట్టింది, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఇదిగో బ్లాక్ ఐస్ కనుక ఉన్నట్లయితే జారిపోతాం. ఇక్కడ కొంచెం కనిపిస్తోంది, ఇదే మనకి రోడ్డు మీద అయితే అసలు కనిపించదు. చాలా ఈజీగా స్కిడ్ అయిపోతాం. మొత్తం మీద స్నో స్టార్మ్ అయ్యాక ఇన్ని రోజులకి స్నో కరగడం ప్రారంభించింది. కాస్త ఎండ వచ్చింది, వెదర్ కూడా కొంచెం బాగుంది. కానీ ఫీవర్లు అవి ఎక్కువ ఉన్నాయి, అందరం హాస్పిటల్కి తిరగడంతో అయిపోతుంది. ఎనీవే కొంచెం మనసుకి హాయిగా ఉంది ఇప్పుడు, ఎక్కువ స్నో లేకపోవడం వల్ల. కొంచెం బయటికి పిల్లలు స్కూల్కి వెళ్ళినా అది కొంచెం ఇబ్బంది లేకుండా ఉంది. ఇగో మీరు వెనకాల చూసినట్లయితే ఈ విధంగా ఉంది. అప్పుడు స్నో స్టార్మ్ అప్పుడు చెట్లు సగం నిండిపోయే మీకు గుర్తుండే ఉంటుంది. మొత్తం మీద స్నో కరగడం ప్రారంభమైంది. ఇంక చూడాలి ఎన్ని రోజులకి కరిగిపోతుందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయత్రి కిచెన్ అండ్ వ్లాగ్స్.